ఈ షార్ట్‌లో ఇది మూడో వీడియో గూడా అన్నం ఉడకకుంటే ఏం జెప్పాలో చెప్పండి. ఏం పాడో చూడండి ఎట్లుంటదో అది. నా గ్యాస్ పరిస్థితి. మూడో వీడియోకి ఇంకా అన్నం ఉడకలేదు. ఎలాగోలా పిల్లలు ఆకలైతంటే వంచేసినాను అన్నము. ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఉల్లగడ్డ బజ్జీలకు ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను. అందులో ఉల్లగడ్డ బిళ్ళలు కోసేసి ఏసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డిప్ చేశాననమాట బాగా పిండిలో. ఆ తర్వాత ఈ పక్క పెట్టాననమాట. ఎక్కువ మంట మండుతా ఇంకా త్వరగా అయిపోతాయని ఆల్రెడీ ఒకవైపు వేశాను. నాకు వీడియో షూట్ చేసేంత ఓపిక కూడా ఇవ్వట్లేదు మా పిల్లలు. ఇంకా ఒక పక్క వేగుతున్నాయి. నాకు ఇంకా అన్నం పెట్టు అంటే సరేలే అనేసి ఇంకా పిల్లలకైతే అన్నం పెడుతున్నా నేను. ఇది మా చరిష్మాకు అనమాట. అన్నం పప్పు పెట్టమనింది లక్షణంగా పద్ధతిగా. సరేలైతే పెట్టాను. ఇందులో పద్ధతి ఏముందనేసి అంటే పద్ధతి లేకుండా ఒకడు ఉండడు అనమాట మా ఇంట్లో. ఫస్ట్ అన్నం పెట్టమంటాడు, మళ్ళీ ఉల్లగడ్డ బజ్జీలు ఏమంటాడు, మళ్ళీ పప్పు ఏమంటాడు, 3 సార్లు 3 రకాలుగా తిప్పుతాడు అనమాట. సో చాలామంది అది ఉల్లగడ్డ కదమ్మా ఆలుగడ్డ అన్నారు. రెండు ఒకటేనండి. మా రాయలసీమలో ఎలానే పిలుస్తారు. ఓకేనా, ప్రస్తుతానికి తినేసినారు ఇంకా.